3వ తారీఖు రాత్రి సోమవారం రాత్రి ప్రసాద్ ఆదిత్య మాల్, జనరల్గా మాల్లో మనం చూస్తే వందలాది మంది వేలాది మంది పబ్లిక్ అక్కడికి వెళ్తూ ఉంటారు. రాత్రి సినిమా థియేటర్ వదిలిన టైం అనుకుంటా 9:30. జనరల్గా న్యాచురల్గా వందలాది మంది ప్రజలు బయటకు వస్తూ ఉంటారు. అందులో ఇద్దరు యువకులు అనాలా మరి లేకపోతే వాళ్ళు వయసు ఎంతో కూడా నాకు తెలియదు, వీడియోలు చూస్తూ ఉంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళనే కనబడుతూ ఉన్నారు. నాకు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ పైన, స్టేషన్ SHO పైన వాళ్ళు మాట్లాడిన తీరు ప్రకారంగా చూస్తూ ఉంటే ఎందుకో స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని ఈ కేసుని డైల్యూట్ చేసే విధంగా కనబడుతూ ఉంది. ఎందుచేతనంటే నేను డైరెక్ట్గా SHOతో మాట్లాడితే ఇది యాక్సిడెంట్ అని మొదటి రోజు చెప్పాను. అంటే మొదటి రోజు అంటే 3వ తారీఖు జరిగితే ఇది వెలుగులోకి వచ్చింది 5వ తారీఖున. 5వ తారీఖున 2 రోజులు పోయిన తర్వాత వెలుగులోకి వచ్చింది. ప్రధానమైన పత్రికల్లో కానీ లేకపోతే ఛానల్స్లో కానీ ఎక్కడా కూడా వార్తలు వచ్చినట్టు దాఖలాలు లేదు. ఏదో 1-2 ఛానల్స్లో కనబడింది. ఇది డిపార్ట్మెంట్ పరంగా ఇమీడియట్గా ప్రెస్ నోట్ కానీ లేకపోతే వార్త అనేది ఖచ్చితంగా రావాలి. అది రాలేదు. నేను ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ని ఒక్కటే స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతా ఉన్నా. వీళ్ళు పత్రికా ప్రకటన రిలీజ్ చేశారండి. 3వ తారీఖు అఫెన్స్ జరిగితే 6వ తారీఖున DSP గారు పత్రికా ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ FIR సెక్షన్ కట్టింది ఏంటంటే BNS 125/B సెక్షన్ కట్టారు. దాని తర్వాత ఇది సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయితే కంగారు పడి దాన్ని సెక్షన్ ఆల్టర్ చేస్తూ BNS సెక్షన్ 110 రెడ్ విత్ 3/5 కిందన అటెంప్ట్ టు కల్పబుల్ హోమిసైడ్ అని పెట్టారు. ఇందులో కూడా డిపార్ట్మెంట్ కూడా ఒకసారి పత్రికా ప్రకటన రిలీజ్ చేసినప్పుడు ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ వీళ్ళు ఏం రాశారు, సెక్షన్ 110 పెట్టి కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ పెట్టారు. నేను అడుగుతా ఉన్నా, సెక్షన్ 110 ఏం చెప్తుందండి? కల్పబుల్ హోమిసైడ్ కాదు, అటెంప్ట్ టు కల్పబుల్ హోమిసైడ్. కల్పబుల్ హోమిసైడ్కి అటెంప్ట్ టు కల్పబుల్ హోమిసైడ్కి కూడా తేడా తెలియట్లేదు. కల్పబుల్ హోమిసైడ్ అంటే సెక్షన్ 105 వస్తుందండి. BNS సెక్షన్ 105ని కల్పబుల్ హోమిసైడ్ అంటారు. BNS సెక్షన్ 110ని అటెంప్ట్ టు కల్పబుల్ హోమిసైడ్ అంటారు. ఈ రెండాటికి చాలా తేడా ఉంది. కానీ పత్రికా ప్రకటనలో BNS 110 రెడ్ విత్ 3/5 కింద పెట్టి కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అని పెట్టారు. ఇప్పుడు మీరు పెట్టిన 110 సెక్షన్ ఏదైతే ఉందో అది 3 years నుంచి ఇంప్రిజన్మెంట్ 7 years దాకా. అంటే ఆ సెక్షన్కి జనరల్గా బెయిల్ రావచ్చు. ఇదేమి నాన్ బెయిలబుల్ అని అంటే నాన్ బెయిలబుల్ ఉంటుంది, కానీ ఇంప్రిజన్మెంట్ బిలో 7 years ఉంది కాబట్టి మీరు కట్టిన సెక్షన్కి బెయిల్ వచ్చేయచ్చు. ఇప్పుడు ఇంత పెద్ద ఘటన జరిగితే 3వ తారీఖు జరిగితే నిన్నటి దాకా పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఆ అక్యూజ్ని పట్టుకోలేదు? వీళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారము 6వ తారీఖు సాయంత్రము 6ంటికి పట్టుకున్నారని చెప్తున్నారు. ఈ 3 రోజులు ఎక్కడికి వెళ్ళారు? ఈ 3 రోజులు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉంది అంటే 3 రోజులు పోలీస్ డిపార్ట్మెంట్ ఈ అక్యూజ్ని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారా అని అడుగుతా ఉన్నా. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ పైన, CI పైన ఎవరెవరు ఒత్తిళ్ళు వచ్చినాయి, ఎవరెవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఎందుకు ఈ కేసుని తారుమారు చేయడానికి ప్రయత్నం చేశారు? 3 రోజుల పాటు ఈ అక్యూజ్డ్ ఎక్కడున్నాడు? 3 రోజుల పాటు మీరు కారు ఏదైతే బ్లాక్ కలర్ కార్ని మీరు సీజ్ చేశారో అది ఎప్పుడు సీజ్ చేశారు? యాక్సిడెంట్ అయిన మరుసటి రోజు సీజ్ చేసినట్టు మాకు సమాచారం. మరి సీజ్ చేసినప్పుడు డ్రైవ్ చేసిన వాళ్ళు ఆ 2 వ్యక్తులు ఎక్కడికి వెళ్ళిపోయారు? దానిపైన కదా పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత నిస్వార్థంగా పనిచేస్తున్నారో లేదో తెలిసేది. అక్కడ నంబర్ ప్లేట్ కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ నంబర్ ప్లేట్ కూడా కనబడట్లా.
నేను ఇవాళ అడుగుతా ఉన్నా, ఇవాళ మీరు ఏదైతే సెక్షన్ కట్టారో 110 సెక్షన్, ఆ సెక్షన్కి 3 years నుంచి 7 years దాకా ఇంప్రిజన్మెంట్ అంటే దట్ ఈస్ బెయిలబుల్. 105 ఏం చెప్తా ఉందండి? 105 గనక మీరు సెక్షన్ కడితే 10 years ఇంప్రిజన్మెంట్ అంటే నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఉంటుంది. అంటే ఇక్కడే మీకు అర్థమవుతుంది, అంటే ఒక డాక్టర్ని చంపడానికి ప్రయత్నించిన వ్యక్తుల్ని కాపాడే కార్యక్రమం చేస్తూ ఉన్నారా అని అడుగుతా ఉన్నా. ఇవాళ క్లియర్గా అర్థమవుతోందండి, నిజంగానే కనుక ప్రతిపక్షము మేము వాయిస్ రైజ్ చేయకపోతే ఇది రెగ్యులర్ యాక్సిడెంట్ కేసుని కిందన క్రియేట్ చేసే కార్యక్రమం కాదా అని అడుగుతా ఉన్నా. అసలు ఫస్ట్లో సెక్షన్ 125B ఎలా కట్టారు? ఏ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర సీసీ ఫుటేజ్ లేవా? అందులో క్లియర్గా అర్థమవుతా ఉంది వాళ్ళు మద్యం మత్తులో ఉన్నారు, అక్కడ ప్రసాద్ ఆదిత్య మాల్లోకి లోపలికి రానివ్వట్లేదు, అంటే ఫుల్గా తప్పదాగి ఉన్నారు. ఆ తప్పదాగి ఆ ప్రసాద్ ఆదిత్య మాల్ నుంచి 3 సార్లు గుద్దారు ఆ స్కూటీని. 3 సార్లు గుద్దిన తర్వాత అమ్మాయి కింద పడిపోతే ఆ కారు మీద నుంచి ఎక్కించుకుని తీసుకుని వెళ్ళిపోయారు. మరి తీసుకుని వెళ్ళినప్పుడు ఎందుకు అక్యూజ్ని అరెస్ట్ చేయలేదని అడుగుతా ఉన్నా. నిన్నటిదాకా ఏం చేస్తూ ఉన్నారు అంటే ఈ మధ్యలో ఏదో ఒక హై డ్రామా జరిగిందనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. ఈ మధ్యలో హై డ్రామా జరిగింది. ఎవరెవరు పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఒత్తిడిలు తీసుకుని వచ్చారు, ఖచ్చితంగా ఈయన ఎవరెవరితో మాట్లాడారు ముందర పోలీస్ SHOని ఇంట్రాగేట్ చేయాలి. ఎవరైతే ప్రకాష్ నగర్ సిఐ ఉన్నాడో సిఐని కూడా పార్టీ కింద ఇన్క్లూడ్ చేసి అతన్ని కూడా అక్యూజ్డ్ కింద ఇన్క్లూడ్ చేసి అతని పైన కూడా ఇంట్రాగేట్ చేస్తే పూర్తి స్థాయిగా వాస్తవాలు బయటకు వస్తాయి. ఏంటంటే ఇది ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? 3వ తారీఖు ఘటన జరిగితే 6వ తారీఖు దాకా ఏం చేస్తూ ఉన్నారు? 6వ తారీఖు దాకా పోలీస్ డిపార్ట్మెంట్ DSP వచ్చి స్పందించడు. మా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మేము వాయిస్లు ఇచ్చిన తర్వాత వీళ్ళందరూ స్పందిస్తూ ఉన్నారు. అప్పుడు సెక్షన్లు మారుస్తూ ఉన్నారు. మీ కంటికి కనబడట్లేదా? సీసీ ఫుటేజ్ చూస్తే తెలీదా? 5 నిమిషాల్లో చెప్పచ్చు అక్కడ జరిగిన అఫెన్స్ ఏంటనేది. మీకు 3 రోజులు పడతా ఉందా అది ఏంటనేది తెలుసుకోవడానికి? ఇవాళ మీరు ఏదైతే సెక్షన్ 110 చెప్తుంది దట్ ఈస్ బిలో 7 years ఇంప్రిజన్మెంట్ కాబట్టి దట్ కెన్ బి బెయిల్డ్. మీరు సెక్షన్ 105 కడితే అది కల్పబుల్ హామిసైడ్ అవుతుంది. దానికి 10 years అండ్ అబోవ్ ఇంప్రిజన్మెంట్ పడుతుంది, లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా పడే అవకాశం ఉంది. మరి ఇదే సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారనండి? ఆడపిల్లకి ఏదైనా అన్యాయం జరిగితే చేయి పడితే వాడికి అదే లాస్ట్ డే అని చెప్పాడా లేదా? చంద్రబాబు నాయుడు గారు చెప్పారు లేదా? మరి ఇవాళ వాంటెడ్లీ ఒక డాక్టర్ పైన కారెక్కించుకుని తప్పతాగి తీసుకెళ్తా ఉంటే కారెక్కించుకుని ఆమె అటెంప్ట్ టు మర్డర్ కూడా, నేను ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, సెక్షన్ 109 అంటే అటెంప్ట్ టు మర్డర్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడుతుంది. సెక్షన్ 105 అంటే కల్పబుల్ హోమిసైడ్ అంటే వాంటెడ్లీ ర్యాష్గా కారు నడిపి ఆమెని చనిపోవడానికి అవకాశం ఉండే కారకులు అయ్యారు కాబట్టి హిట్ అండ్ రన్ కిందన కల్పబుల్ హోమిసైడ్ అవుతుంది. అంటే అటెంప్ట్ టు కల్పబుల్ హోమిసైడ్ అంటే 110 వస్తుంది. ఆ 110 సెక్షన్ ఏంటంటే బెయిల్ రావడానికి అవకాశం ఉంది. మరి ఇంత ఘటన జరిగితే అక్యూజ్ని బెయిల్ ఇచ్చి వదిలేస్తారండి? ఇవాళ ఒక్కసారి ఈ పూర్వాపరాలు ఏమేమి జరుగుతూ ఉన్నాయో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర DGPని డిమాండ్ చేస్తూ ఉన్నాము. దీన్ని పూర్తి స్థాయి ఆధారాలతో బయట పెట్టాల్సిందిగా, దీనిపైన పూర్తి స్థాయి సమగ్రమైన ఎంక్వైరీ జరగాలి. ఎంక్వైరీ జరగకపోతే ఏంటండి? ఇప్పుడు నేను ఇందాక పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రాంతంలో నేను వెళ్తా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని చెప్తా ఉన్నారు. మేము ఎవరం కూడా గొడవలు చేయడానికి రాలేదే. అసలు కార్ నంబర్ ప్లేట్ ఒక్కసారి నేను చూపిస్తానండి. పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న ఈ అమ్మాయి అండి, పాపం
డాక్టర్ ప్రియాంక 28 years old. ఈ పాప డాక్టర్ ప్రియాంక ఇవాళ బ్రెయిన్ డెడ్ అంటే మృత్యువుతో పోరాటం చేస్తూ ఉంది. ఈ అమ్మాయి ఎంత అన్యాయమో చూడండి. రెండోది, ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళు అక్యూజ్డ్ చూడండి. ఇతను అనుకుంటా సెక్యూరిటీ గార్డు వాళ్ళు ఆపుతా ఉన్నారు, రావడానికి వీల్లేదని. బ్రీత్ అనలైజర్ పెట్టారు, అంటే ఎంత తప్పతాగేసి ఉన్నారో చూడండి. వీళ్ళకి సంబంధించిన కారు పోలీస్ స్టేషన్ దగ్గర ఉంది. నెంబర్ ప్లేట్లు ఎందుకు తీశారు? ఫ్రంట్ బ్యాక్ కూడా నెంబర్ ప్లేట్ తీస్తారు. పోలీస్ స్టేషన్ బయట ఉంది. ఇది కాకుండా ఒక్కసారి ఇన్సిడెంట్ ఏం జరిగిందో ఒక్కసారి చూడండి. ఇందులో క్లియర్ గా కనబడుతోంది ఆ ఇన్సిడెంట్ ఏం జరిగింది అనేది క్లియర్ గా కనబడుతోంది. చూడండి, డైరెక్ట్ గా ఎక్కించుకుని తీసుకెళ్ళిపోతాం. ఇదిగోండి, ఇక్కడ మొత్తం ఐ విట్నెస్లు అందరూ కూడా ఉన్నారు. 3వ తారీఖు ఆగస్టు 3వ తారీఖు జరిగినాయి. 9:30, 9:45 ఆ ప్రాంతంలో. మరి ఇంత అఫెన్స్ జరిగితే అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉన్నారు? నేను ఒక్కటే నా క్వశ్చన్ కూడా స్ట్రైట్ క్వశ్చన్ అండి. ఇట్స్ వెరీ క్లియర్. 3వ తారీఖున ఇన్సిడెంట్ జరిగితే 6వ తారీఖు దాకా అంటే 3 రోజుల కాల వ్యవధి పట్టిందా పోలీస్ డిపార్ట్మెంట్ స్పందించడానికి? ఒక డాక్టర్ని అటెంప్ట్ టు మర్డర్ చేసిన తర్వాత వీళ్ళకి 3 రోజుల కాల వ్యవధి పట్టింది. అసలు మేజర్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎక్కడ కూడా ప్రకటన ఇచ్చిన సందర్భాలు లేవు. ఇది కాకుండా ఆ సెక్షన్ ఆల్టర్ చేయడానికి కూడా 3 రోజులు పట్టింది. మీరు ఇన్సిడెంట్ జరిగినప్పుడు 125B కట్టారు, అంటే జనరల్గా ర్యాష్ డ్రైవింగ్ కింద యాక్సిడెంట్ చేశాడని చెప్పేసి దాని యొక్క మీనింగ్. దాన్ని సెక్షన్ 110కి మార్చడానికి 3 రోజులు పట్టింది. అంటే ఈ 3 రోజుల్లో ఎంత హై డ్రామా జరిగిందనేది మనం అర్థం చేసుకోవచ్చు.